హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సిరిమల్లి ఫుడ్ వెబ్. అలా నేను సింపుల్గా కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను. ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 2 చెంచాలు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలని దోరగా వేయించుకుందాము. దోరగా వేగే వరకు మూత పెట్టేసుకొని ఈలోపు టమాటాలు కట్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలను వేగుతున్న పచ్చిమిరపకాయలతో యాడ్ చేసి సరిపడా ఉప్పుని యాడ్ చేసి టమాటాలు మగ్గే వరకు మూత పెట్టేసుకుందాము. ఈలోపు మనం పుదీనా కొత్తిమీర శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుందాము. టమాటాలు మగ్గాక పుదీనా కొత్తిమీర ఒక్కొక్కటిగా వేసి వాటిని కూడా మగ్గిద్దామండి. చూడండి, అన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 4-5 రెమ్మలు వెల్లుల్లి యాడ్ చేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. ఇందులోకి సరిపడా ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిగడ్డలు యాడ్ చేసేసి మిక్సీ పట్టుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా కాస్తంత కచ్చపచ్చగానే రుబ్బుకుందాము. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 చెంచాలు ఆయిల్ వేసి 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు వేసి చిట్పాట్లాడాక ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఈ తాలింపు వేగాక పచ్చడి మిశ్రమాన్ని యాడ్ చేసి శుభ్రంగా కలియబెట్టుకుందాం. ఈ పచ్చడితో పాటుగా సింపుల్గా ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఓ బౌల్ తీసుకొని 2 గుడ్లు కొట్టేసి సరిపడా ఉప్పు యాడ్ చేసి కొద్దిగా కారం యాడ్ చేశాను. ఇప్పుడు ప్యాన్లో 2 చెంచాలు ఆయిల్ వేసి అది వేగాక ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఆమ్లెట్ సింపుల్గానే చేస్తున్నానండి. ఈ ఎగ్ ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అటు తిరిగేసేద్దాము. నోరంతా ఏదోలా ఉంటే పచ్చడి చేసుకొని తినాలనిపించిందండి. అందుకే ఇలా ఎంచక్కా టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి శుభ్రంగా పచ్చడి చేసుకున్నాను. నాకు తెలిసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర పచ్చడిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇలా నోటికి ఏది తినాలనిపించినప్పుడు పచ్చళ్ళు చేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి తగిలించి పక్కన ఒక గుడ్ ఆమ్లెట్ పెట్టేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ఆహా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఆహా, నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఒక ముద్ద కలుపుకొని తినేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?